కమింగ్ ఫ్రమ్ మై పర్సనల్ బయింగ్ ఎక్స్పీరియన్స్, ప్లాటింగ్ లో ఉండేటువంటి కొంచెం అన్ఆర్గనైజ్డ్ అప్రోచ్ టువర్డ్స్ బిజినెస్ చూసిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి హ్యూజ్ ఆపర్చునిటీ, మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి, అండ్ బీయింగ్ ఎ టాటా ఎంప్లాయీ ఫర్ సో మెనీ ఇయర్స్, మోర్ దెన్ ఎ డెకేడ్, ఇక్కడ నేర్చుకున్నటువంటి వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ ని మనం తీసుకుని ఇక్కడ ఈ బిజినెస్ లో కనుక మనం రెప్లికేట్ చేస్తే డెఫినెట్లీ కస్టమర్ కి మనం చాలా మంచి సర్వీస్ ఇవ్వచ్చు, ఒక జెన్యూన్ సర్వీస్ ఇవ్వచ్చు అండ్ సజెషన్ ఇవ్వచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అదే మోడల్ ని, అదే వాల్యూస్ ని ఇక్కడ రెప్లికేట్ చేస్తూ బిజినెస్ చేస్తున్నాం. సో not only me and my team and the entire company is aligned towards this ethics and values in mind. బేసిక్గా ఒక ప్రాజెక్ట్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆర్ ఒక కొత్త ప్రాజెక్ట్ రోల్ అవుట్ చేసేటప్పుడు ఆ లొకేషన్ కి ఉండేటటువంటి హైలైట్స్ మనం డిస్టింగ్విష్ చేసుకుని దెన్ ముందుకెళ్ళాలండి. ఇక్కడ మేము ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ కన్సిడరేషన్ చేసుకున్నాం. ఫస్ట్ థింగ్ ఈస్ ద ముంబై హైవే. కంపేర్ టు ఎనీ అదర్ హైవే విచ్ ఇస్ కనెక్టెడ్ టు హైదరాబాద్ సిటీ, ముంబై హైవేకి ఉన్నటువంటి గ్రోత్, దాని క్యారెక్టరిస్టిక్ ఏంటి. దాని తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి సంగారెడ్డి టౌన్. సంగారెడ్డి టౌన్ ఈస్ ద నియరెస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు హైదరాబాద్ సిటీ. దాంతో పాటు ఇప్పుడు అక్కడ 6 లేన్ హైవే కూడా వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. మదీనాగూడ నుంచి సంగారెడ్డి టౌన్ వరకు కూడా హైవే ఎక్స్పాన్షన్ 4 లేన్ నుంచి 6 లేన్ అవుతుంది. అలాగే అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కి రాబోయేటటువంటి 21 ఎగ్జిట్స్ లో మనం ఐడెంటిఫై చేసినటువంటి ది బెస్ట్ 5 ఎగ్జిట్స్ లో టాప్ నెంబర్ 1 ర్యాంకింగ్ లో ఉన్నటువంటి ఎగ్జిట్ పెద్దపూర్ ఎగ్జిట్. ఇవి ఇన్ ప్రిన్సిపల్ దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ప్రాజెక్ట్ మనం అన్నపూర్ణ కౌంటీ చేయడానికండి. అయితే ఇప్పుడు ముంబై హైవే చూసుకుంటే బెనిఫిట్ ఏంటంటే అలాంగ్ సైడ్ ద హైవే కంటిన్యూస్ గా గ్రో అవుతూనే ఉంది ముంబై హైవే. మీరు 10 years బ్యాక్ పటాన్చెరు బిహెచ్ఎల్ చూసుకున్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. అలాగే మీరు అక్కడి నుంచి చూసుకుంటే సంగారెడ్డి వరకు, దాని తర్వాత సదాశివపేట్, దాని తర్వాత జహీరాబాద్ వరకు కూడా హైవే మొత్తం కూడా యాక్టివిటీ ఉంటుందండి. యూ విల్ సీ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, బిజినెస్ ఎంటిటీస్ కానివ్వండి, దాబాస్ కానివ్వండి, పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్ కానివ్వండి. ఐఐటి హైదరాబాద్ ఈస్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, అది ముంబై హైవేకే ఉంది. దాని తర్వాత మీకు వోక్సన్ బిజినెస్ స్కూల్ ఉంది, వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ బిజినెస్ స్కూల్స్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఆల్సో ఆన్ ద ముంబై హైవే. సంగారెడ్డి ఇట్ సెల్ఫ్ ఎ టౌన్. సో అది ఫస్ట్ పాయింట్. అండ్ ఒక కామన్ మ్యాన్ కి ఒక ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా సంగారెడ్డిలో ఉన్నాయండి. బేసిక్ గా మీకు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, దాంతో ఇట్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మీకు గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని అందుబాటులో ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, మీకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ అందుబాటు దగ్గరలోనే మీకు అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇల్లు కట్టుకోవడం మాత్రమే కాదు, ఇప్పుడు ఇన్వెస్టర్ కూడా ఇలాంటి గ్రోత్ ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున ప్యూర్లీ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకునే వాళ్ళు కూడా దే నీడ్ ది బెస్ట్ రిటర్న్. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సంగారెడ్డి టౌన్ అండ్ ఇప్పుడు ఇవి రెండు ముంబై హైవే, సంగారెడ్డి టౌన్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. వాటికి రావాల్సినటువంటి గ్రోత్ ఆల్రెడీ వచ్చింది. బట్ ఇప్పుడు మీరు చూడబోయేటటువంటి గ్రోత్ ఏంటి అంటే రీజనల్ రింగ్ రోడ్ వల్ల వచ్చే గ్రోత్. మనం ఒక హాట్ స్పాట్ లో ఉన్నామండి. ఏంటి అంటే రీజనల్ రింగ్ రోడ్ రాబోయే 350 kilometers లో ది బెస్ట్ గ్రోత్ పాయింట్స్ గా వచ్చేవి ఏంటి, ఎక్కడైతే హైవే తోటి రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్సెక్ట్ అవుద్దో దీస్ ఆర్ ద హాట్ స్పాట్స్. ఈ హాట్ స్పాట్స్ లో మనకి ది బెస్ట్ హైవే ముంబై హైవే అండ్ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్. అక్కడ మళ్ళీ సంగారెడ్డి మీకు యాడెడ్ అడ్వాంటేజ్, బికాస్ యాజ్ సచ్ సంగారెడ్డి ఈజ్ అ వెల్ డెవలప్డ్ టౌన్ కాబట్టి. సో ఈ 3 రీజన్స్ వల్ల మనము తీసుకున్నాము. సో ఒక ఇన్వెస్టర్ అన్నపూర్ణ కౌంటీలో ప్లాట్ ఎందుకు తీసుకోవాలి అనే దాని మీద ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అనలైజ్ చేసుకుంటే కనుక, ఫస్ట్ మీరు ఒక ప్లాట్ ఏ కంపెనీలో తీసుకున్నా కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసిన డెవలపర్ ఎవరు, గ్రూప్ ఎవరు, వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి, అండ్ వాటి ప్రెసెంట్ స్టేటస్ ఏంటి, అక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కి వచ్చిన రిటర్న్స్ ఏంటి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ హావ్ టు చెక్ ఫర్. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాజెక్ట్ సైజ్ ఏంటి, దాని లొకేషన్ ఏంటి. యాజ్ సచ్ మీరు చూసుకుంటే జనరల్ గా ఇవన్నీ రెసిడెన్షియల్ ప్లాట్స్ లోకి వస్తాయండి. బట్ ఐ కెన్ సే అన్నపూర్ణ కౌంటీ ఈజ్ అ కమర్షియల్ లేఅవుట్. ఎందుకంటే ఇట్స్ ఆన్ ద ముంబై నేషనల్ హైవే అండ్ కనెక్టెడ్ టు ది విలేజ్ గవర్నమెంట్ రోడ్. సో ఇన్ ఫ్యూచర్ ఎంటైర్ ప్రాజెక్ట్ లో కూడా కమర్షియల్ యాక్టివిటీ జరగడానికి అన్ని విధాల ఆపర్చునిటీస్ కూడా దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ లో ఉండేటటువంటి డెవలప్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్పెసిఫిక్ గా అన్నపూర్ణ కౌంటీ చూస్తే గనక యాజ్ పర్ డిటిసిపి నార్మ్స్ ఏవేమైతే పారామీటర్స్ ఉంటాయో వాటి మించినటువంటి డెవలప్మెంట్స్ చేసాం. స్టార్టింగ్ ఫ్రమ్ ఎ కాంపౌండ్ వాల్. సో డిటిసిపి నార్మ్స్ ప్రకారం కాంపౌండ్ వాల్ అవసరం లేదు, బట్ వీ హ్యావ్ ఎ కాంపౌండ్ వాల్ ఫర్ ద ప్రాజెక్ట్. దెన్ ది ఫుట్పాత్ టైల్స్, టిటిసిపి లేఅవుట్ లో ఫుట్పాత్ టైల్స్ అవసరం లేదు, బట్ మా ప్రాజెక్ట్ ఎంటైర్ 32 acre ఆల్ రోడ్స్ ఆర్ విత్ టైల్డ్ ఫుట్పాత్స్ విత్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ మోడర్న్ స్ట్రీట్ లైటింగ్. అలాగే ప్రతి ప్లాట్ ఓనర్ కి కూడా యూజువల్ గా ఏంటంటే ప్లాటింగ్ స్టోన్స్ పెట్టి నెంబర్ వేసేస్తారు. బట్ మీరు మా ప్రాజెక్ట్ కి వచ్చి చూస్తే గనక ప్రతి ప్లాట్ కి కూడా స్పెషల్ నెంబర్ బోర్డ్ పెట్టి ఆ ప్రాజెక్ట్ యొక్క నెంబరింగ్ చేసి పెడతాం అన్నమాట. అండ్ దాంతో పాటు
ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ ఏంటి అంటే ఈ అన్నపూర్ణ కౌంటీ ఇస్ ఎ 20-year-old మ్యాంగో ఫార్మ్ అండి, విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ లేఅవుట్. అందువల్ల మీరు చూస్తే గనక ఈవెన్ దో ఇట్స్ అ కమర్షియల్ లేఅవుట్, దాంట్లో మీకు కావాల్సినటువంటి గ్రీనరీ ఉంది. ఆ గ్రీనరీని అలాగే రీటైన్ చేసాం మేము. చాలా ప్లాట్ లో ఏంటి అంటే గనక ఫ్రూట్ బేరింగ్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్. 2019లో కింగ్స్ డ్వెల్ అని ఒక ప్రాజెక్ట్ చేసామండి దిండుగల్ దగ్గర. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ఆనుకుని ఉంటుంది. 10 acres హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. దాని తర్వాత ఐఐటి హైదరాబాద్ దగ్గర, సంగారెడ్డికి ఐఐటి హైదరాబాద్ కి మధ్యలో 23 acres హెచ్ఎండిఏ లేఅవుట్ సాయి కృష్ణ కౌంటీ అని చెప్పి చేసాము. అది కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. అండ్ ఆల్రెడీ అక్కడ ఒక 3-story బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అయింది. అండ్ ఇంకా కూడా చాలా మంది కన్స్ట్రక్షన్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు. సో అది సక్సెస్ అయిన తర్వాత అక్కడ దగ్గరలోనే ఐఐటి హైదరాబాద్ కి దగ్గరలోనే సాయి కృష్ణ అవెన్యూస్ అని చెప్పి ఇంకొక 5 acres హెచ్ఎండిఏ లేఅవుట్ కంప్లీట్ చేసాము. అది కూడా సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ డెవలప్మెంట్స్ ప్లస్ ఆల్ ప్రాజెక్ట్స్ అక్వైర్డ్ విత్ ఫైనల్ ఎల్పి అండ్ ఓసి అండి. సిమిలర్లీ అన్నపూర్ణ కౌంటీ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ మొత్తం టోటల్ 32 acres 417 plots. దీంట్లో ఆల్మోస్ట్ మనకి ఇంకా ప్లాట్స్ కంప్లీటెడ్ స్టేజ్ లో ఉంది. అరౌండ్ 125 plots అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు ప్రెసెంట్ అవైలబిలిటీ. ఇది కూడా విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అండ్ ఫైనల్ అప్రూవల్ విత్ ఓసీ రిసీవ్డ్ అన్నమాట. సో అలాంగ్ విత్ అన్నపూర్ణ కౌంటీ ఆల్ అదర్ ప్రాజెక్ట్స్ మా స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే కస్టమర్స్ కి మా వైపు నుంచి అష్యూరెన్స్ ఏంటి అంటే మేము చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా ఫైనల్ అప్రూవల్ విత్ ఓసీ. దిస్ ఇస్ అవర్ స్పెషాలిటీ. సాయికృష్ణ గ్రూప్ లో ఉండే ప్రతి ప్రాజెక్ట్ రిలేటెడ్ డెవలప్మెంట్ గురించి స్పెషల్ గా చెప్పాలి అంటే గనక బీట్ అన్నపూర్ణ కౌంటీ ఆర్ అవర్ ప్రీవియస్ ప్రాజెక్ట్ సాయికృష్ణ కౌంటీ, మా డెవలప్మెంట్ అంతా కూడా ఇన్ హౌస్ స్టాఫ్ చేస్తారండి. మేము ఎవరికి కాంట్రాక్టర్స్ కి అవుట్ సోర్స్ చేయం. బికాస్ అవుట్ సోర్స్ కాంట్రాక్టర్స్ ఏం చేస్తారంటే ఒక ప్రైస్ నెగోషియేషన్ అయిన తర్వాత ఆ ప్రైస్ మీద వాళ్ళకి పడినటువంటి మెటీరియల్ వాడి కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు. అండ్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. వేరాజ్ ఇప్పుడు మా ప్రాజెక్ట్ డెవలప్ చేసేటటువంటి స్టాఫ్ వాళ్ళు ఇన్ హౌస్ ఎంప్లాయీస్ ఆఫ్ ద గ్రూప్. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ and the entire maintenance of the project. And as a group మేము వాడేటటువంటి మెటీరియల్ అండ్ మేము ఇచ్చేటటువంటి డెవలప్మెంట్, పర్టికులర్ గా ఇప్పుడు బీటీ రోడ్ గురించి చెప్పాలనుకోండి, మా ప్రతి ప్రాజెక్ట్ లో ఉండేటటువంటి బ్లాక్ టాప్ రోడ్డు నేషనల్ హైవే స్టాండర్డ్ తో సమానంగా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 450 mm లో బీటీ రోడ్స్ వేస్తాం అన్నపూర్ణ కౌంటీలో. సో దట్ ఈస్ వన్ స్పెసిఫిక్ మెన్షన్. అలాగే వాటర్ ట్యాంక్, వాటర్ స్టోరేజ్ అనేది ఫ్యూచర్ లో చాలా క్రిటికల్ అవుతుంది. అందువల్ల మేము ఏం చేస్తాం, మన అన్నపూర్ణ కౌంటీలో ఉండేటటువంటి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో 1.5 lakh liters ఆఫ్ కెపాసిటీతో ఒక వాటర్ ట్యాంక్ పెట్టాను. దాంతో పాటు ఇంకొక 1.2 lakh liters తోటి ఒక అండర్ గ్రౌండ్ వాటర్ సంప్ కూడా పెట్టాం. సో రెసిడెంట్స్ కి ఏంటంటే ఫ్యూచర్ లో ఏ విధమైన వాటర్ స్కేర్సిటీ లేకుండా ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసాం అన్నమాట. సో బేసిక్ గా ప్లాటింగ్ అనేటప్పటికి ఏమవుతుందంటే అండి, ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సిటీ కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి వన్స్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటి కేర్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఒక మేజర్ ఇష్యూగా ఉంటుంది ఇన్వెస్టర్స్ కి. పీరియాడికల్ గా మెయింటెనెన్స్ యాక్టివిటీ జరుగుతుంది. అండ్ కోర్ టీమ్ నుంచి సైట్ విజిట్ చేసుకుని ప్రతి ప్రాజెక్ట్ విజిట్ చేసి మెయింటెనెన్స్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవటం, క్లీన్లీనెస్ పెట్టుకోవటం, ఒకవేళ రిపేర్స్ ఉంటే చిన్న చిన్నవి చేసుకోవటం. సో ఓన్లీ బిజినెస్ రివ్యూస్, సేల్స్ రివ్యూస్, కలెక్షన్ రివ్యూస్ మాత్రమే కాకుండా సైట్ మెయింటెనెన్స్ కూడా ఒక ప్రాపర్ యాక్టివిటీ, దానికి కూడా ఒక రివ్యూ మెకానిజం, దాని రిలేటెడ్ స్పెసిఫిక్ సైట్ విజిట్స్, ఇవన్నీ కూడా చూసుకుంటామండి. సో దట్ ఈస్ ద అష్యూరెన్స్ దట్ వీ కెన్ గివ్ ఫర్ ద కస్టమర్స్. సో ఎన్ఆర్ఐ కస్టమర్స్ కు ఉండేటటువంటి కొన్ని ఛాలెంజెస్ ని కూడా మనం ఈజీగా అడ్రస్ చేస్తామండి. ఏంటి అంటే చాలా మందికి పాపం ప్లాట్ కొనుక్కున్న తర్వాత మెయింటెనెన్స్ రిలేటెడ్ గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ అన్ని మేము చూసుకుంటాం. ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇస్తాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డ్యూరింగ్ ఎన్ఆర్ఐ కస్టమర్ ఆన్ బోర్డింగ్, లోన్ ప్రాసెసింగ్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ లోన్. మన దగ్గర ప్లాట్ తీసుకోవడం ఎంత ఈజీ అంటే, మీరు సిటీలో ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే మీరు ఏ విధంగా పేపర్ వర్క్ చేసుకుని ఏ విధంగా లోన్ తీసుకుంటారు, అదే విధంగా ప్లాట్ మీద కూడా మీరు లోన్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ యాజ్ ఈజీ అండ్ యాజ్ సింపుల్ యాజ్ బయింగ్ అన్ అపార్ట్మెంట్. సో లోన్ పర్సంటేజ్ కూడా ప్లాట్ మీద మీకు యాజ్ గుడ్ యాజ్ ఒక ఫ్లాట్ లాగానే మీకు చేసుకోవచ్చు అన్నమాట. సో మనకు 80 to 90% ఆఫ్ ద ప్లాట్ వాల్యూని త్రూ బ్యాంక్ లోన్ కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇది ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ కి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. బికాస్ వాళ్ళకి ఉండేటటువంటి ఛాలెంజెస్ అన్ని కూడా ఇక్కడ అడ్రస్ అయిపోతాయి. ఇప్పుడు మీరు టౌన్ లో 90,000 1 lakh rupees per square yard సంగారెడ్డిలో నడుస్తుంది. అన్నపూర్ణ కౌంటీలో ప్లాట్ తీసుకునే కస్టమర్స్ కి ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ROI, ఇవాళ ఒక ప్లాట్ తీసుకుంటే దాని వల్ల వచ్చేటటువంటి ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ గురించి చెప్పాలంటే, ఆన్ అ వెరీ కన్సర్వేటివ్ సైడ్ ఐ కెన్ కంఫర్టబుల్లీ సే దట్ నెక్స్ట్ 4 to 5 years లో 2x మినిమం రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తాయండి. సో మీ దగ్గర తీసుకోబోయేటటువంటి ప్రతి కస్టమర్ కి, ఆల్రెడీ తీసుకున్న కస్టమర్స్ కి మేము మా వైపు నుంచి ఇచ్చేటటువంటి అష్యూరెన్స్ అండ్ సజెషన్ ఏంటి అంటే, కాన్ఫిడెంట్ గా మీరు ఇవాళ ప్లాట్ తీసుకోండి, 4 to 5 years లో 2x
రిటర్న్స్ గ్యారంటీగా ఉంటాయి. While searching here, while passing by this location, we have seen this venture, which looks very beautiful from the entrance and everything. When compared to other realtors in the market, so they're giving the facts actually. They discussed about the prospects of this location, especially about the upcoming regional ring road, connectivity to outer ring road and everything. And by seeing all these prospects, we thought it is really good. ఒకటి మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంది. సో అట్మాస్ఫియర్ మాత్రం సూపర్. 200 yards కూడా లేదు హైవేకు వెంచర్కు, కానీ ఇక్కడ పొల్యూషన్ ఫ్రీ. ఈ వెంచర్స్ గురించి మా పిల్లలు కూడా అడుగుతున్నారు, నా ఉంటే బుక్ చేయండి డాడీ అని నన్ను అడిగాను. చూసిన తర్వాత అట్మాస్ఫియర్ అక్కడ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. డెఫినెట్లీ ఇట్ ఈస్ త్రో అవే ప్రైస్. ఈ వెంచర్లో వచ్చేటప్పటికి ద మెయిన్ అడ్వాంటేజ్ దట్ ఐ ఫౌండ్ ఈజ్ ద హైవే ఫేసింగ్ వెంచర్ అండ్ మెయింటెనెన్స్ వైజ్ చూసుకున్నా ఇట్స్ గుడ్. నేను ఇక్కడే ఎందుకు తీసుకున్నాను అంటే ఈ ఎన్విరాన్మెంట్ చాలా ప్లెజెంట్గా ఉంది. కిడ్స్ వచ్చి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఎన్విరాన్మెంట్లో ఉంటే చాలా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అవర్ కోర్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ 5 people అండి, స్టార్టింగ్ విత్ మీ. నాతో పాటు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. హీఈస్ ద సీనియర్ మోస్ట్ ఇన్ ద టీమ్. సో హీఈస్ ద స్పెషలిస్ట్ ఇన్ ద సేల్స్ క్లోజర్ అన్నమాట. కస్టమర్ వచ్చి ఆయనతో కూర్చున్నారు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఒక ఇంటెన్షన్ తో వచ్చిన కస్టమర్ కి హీ విల్ గివ్ ద బెస్ట్ ఇన్సైట్స్ రెస్పెక్ట్ టు ఎనీథింగ్ అండ్ హీ విల్ డూ అ వెరీ గుడ్ పర్సనల్ కనెక్ట్ విత్ ద కస్టమర్ అన్నమాట. అంటే కస్టమర్ ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు, అలాంటి ఒక పర్సన్ ఆయన. అండ్ దెన్ మిస్టర్ కరుణ్, హీఈస్ ఎ థరో ప్రొఫెషనల్. అప్పుడు మనకి కస్టమర్స్ కి ఏంటంటే జనరల్ గా సేల్స్ లో ఉన్నప్పుడు ఎక్కడైనా మిస్కమిట్మెంట్స్ కానీ మిస్కమ్యూనికేషన్, రాంగ్ కమిట్మెంట్స్ అట్లాంటివి ఏమీ లేకుండా ఇంచ్ టు ఇంచ్ క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా మొత్తం అన్ని చెప్పి అట్ ద నీడ్ ఆఫ్ ద కస్టమర్ వీ విల్ గో టు ద కస్టమర్ డోర్ స్టెప్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ క్లారిఫికేషన్. అన్నపూర్ణ కౌంటీకి సంబంధించినటువంటి ఇన్ని స్పెషాలిటీస్, లొకేషన్ హైలైట్స్, బెనిఫిట్స్ ఇవన్నీ చెప్పాను. సో నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే ఇవన్నీ మీరు విన్నారు కాబట్టి మీరు సైట్ కి వచ్చి పర్సనల్ గా విజిట్ చేసి చూస్తే మీకు ఇంకా దీని వాల్యూ ఏంటనేది క్లియర్ గా తెలుస్తుంది. మా డెవలప్మెంట్ ఏంటి, మా స్టాండర్డ్స్ ఏంటి అండ్ ప్రాజెక్ట్ లో ఉండేటటువంటి స్పెషాలిటీ ఏంటనేది మీరు పర్సనల్ గా ఫిజికల్ గా వచ్చి సైట్ విజిట్ చేసి చూస్తే మీకు బాగా తెలుస్తుంది అండ్ నచ్చుతుంది అని నా ఉద్దేశం. రియల్ టాక్స్ యూట్యూబ్ ఛానల్లో స్పెసిఫిక్ గా చూస్తే గనక మీరు ఓన్లీ హ్యాండ్ పిక్డ్ ప్రాజెక్ట్స్ which will qualify all the parameters ఇలాంటి ప్రాజెక్ట్స్ మాత్రమే రియల్ టాక్స్ నుంచి సజెస్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ బికాస్ రియల్